దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. కానీ మనోళ్ళు ఇల్లు చక్కబెట్టడం కాదు, ఏకంగా ఆ ఇంటికి హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ని సెట్ చేసే పనిలో పడ్డారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలు విషయం కాదు. అంతా సైలెంట్గా కానిచ్చేయాలి, సౌండ్ రాకూడదు అని సినిమాల్లో విలన్లు చెప్పినట్టు మన భారతదేశం ఇప్పుడు ఒక అదృశ్య శక్తిని తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఇప్పటిదాకా మనం యుద్ధం అంటే బోర్డర్లో క్షిపణులు, ఆకాశంలో ఫైటర్ జెట్లు, నేల మీద యుద్ధ ట్యాంకులు అని మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ అసలు కథ వేరే ఉంది. భారతదేశంలోని రెండు టాప్ మోస్ట్ లెజెండ్స్, ఒకటి మన రక్షణ రంగానికి వెన్నుముక్క లాంటి DRDO, రెండు మనందరికీ నమ్మకమైన బ్రాండ్ టాటా. వీళ్ళిద్దరూ కలిసి ఒక సీక్రెట్ మిషన్ని స్టార్ట్ చేశారు. దీని గురించి తెలిస్తే చైనా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. ఇది రేడార్కి దొరకదు, చూడడానికి బాంబులా ఉండదు, పేలితే శబ్దం రాదు, కానీ ఒక్క సెకండ్లో శత్రువుల పని ఖతం చేస్తుంది. ఒక్క తోట పేల్చకుండానే శత్రుదేశం టోటల్ డిఫెన్స్ సిస్టమ్ని హ్యాక్ చేసి పారేసే కెపాసిటీ దీనికి ఉంది. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట అనే సామెత ఉంది. ఇన్నాళ్ళు చైనా, అమెరికా వాళ్ళు టెక్నాలజీ విషయంలో పులుల్లా ఫోజులు కొట్టారు. మనం వెనకబడిపోయామేమో అని కంగారు పడ్డాం. కానీ ఇప్పుడు మన టైం వచ్చింది. ఈ అప్డేట్ గురించి వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంగా ఉప్పొంగిపోతుంది. మీరు గనక మన ఆర్మీని, మన దేశాన్ని ప్రేమిస్తుంటే అసలు లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో గట్టిగా జై హింద్ అని రాయండి. పనిలో పనిగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జోష్ ఏంటో అందరికీ తెలియాలి. మరి ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఇన్నాళ్ళు చైనా, అమెరికా వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టెక్నాలజీని భవిష్యత్తు దేవుడిగా కొలుస్తున్నారు. కానీ మన భారతదేశం సైలెంట్గా ఆ గుడి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. అసలేంటి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్? వినడానికి ఏదో మన ఇంట్లో ఉండే ల్యాప్టాప్కి అన్నయ్యలా అనిపిస్తుంది కదా. కానీ ఇది ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లకు తాత కాదు, ముత్తాత లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లు ఒక ఎద్దుల బండి అయితే, ఈ క్వాంటమ్ కంప్యూటర్ రాకెట్ లాంటిదన్నమాట. ఏదైనా ఒక మ్యాథ్స్ ప్రాబ్లం కానీ, ఒక కాంప్లెక్స్ కోడ్ కానీ సాల్వ్ చేయడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లకు కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అవును, మీరు విన్నది నిజమే, వేల సంవత్సరాలు. కానీ అదే పనిని ఈ క్వాంటమ్ బాబు గారు చీకటిలో, అంటే కేవలం కొన్ని సెకండ్స్లో ఫినిష్ చేసేస్తారు. చైనాలో 2020లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇది ఇప్పుడున్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కంటే 100 ట్రిలియన్ రెట్లు ఫాస్ట్గా ఉంటుందట. ఆ స్పీడ్ ఏంటో ఊహించుకోవడానికే మన బ్రెయిన్ సరిపోదు. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న మామూలు కంప్యూటర్లు బిట్స్ అనే వాటి మీద పనిచేస్తాయి. అంటే వాటికి తెలిసింది రెండే భాషలు, 0 లేదా 1. ఒక సమస్యకు దారి వెతకాలంటే అవి ఒక్కో దారిని చెక్ చేసుకుంటూ వెళ్తాయి. ఉదాహరణకు ఒక దారిలో వెళ్ళి అది క్లోజ్ అయితే వెనక్కి వచ్చి ఇంకో దారిలో వెళ్తాయి. అందుకే టైం పడుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ అనే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ని వాడతాయి. మన పురాణాల్లో దేవుడు ఒకేసారి అన్ని చోట్ల ఉన్నట్టు ఈ క్యూబిట్స్ కూడా ఒకేసారి మల్టిపుల్ స్టేట్స్లో ఉంటాయి. అంటే ఒక సమస్యకు ఉన్న లక్షల కొద్ది సొల్యూషన్స్ని ఇది ఒకేసారి ఒకే సమయంలో టెస్ట్ చేస్తుంది. అందుకే దీని పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మన ఊహకు కూడా అందనంత స్పీడ్తో డేటాని ప్రాసెస్ చేస్తుంది. సరే బాసు, కంప్యూటర్ ఫాస్ట్గా ఉంటే మనకేంటి, పబ్జీ గేమ్ ఆడుకోవడానికా అని మీరు అడగవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ టెక్నాలజీ మన మిలిటరీ చేతికి వస్తే అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మొదటిది, అత్యంత ముఖ్యమైనది, ఎన్క్రిప్షన్. ఈ రోజుల్లో యుద్ధం అంటే బాంబులు వేసుకోవడం మాత్రమే కాదు, సమాచారం దొంగలించడం. ప్రతి దేశం తమ ఆర్మీకి సీక్రెట్ కోడ్స్లో మెసేజెస్ పంపుతుంది. రేపు రాత్రి ఫలానా చోట అటాక్ చేయండి అని డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పరు కదా, దాన్ని ఎవరికి అర్థం కాని భాషలో కోడ్ చేసి పంపుతారు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ కోడ్స్ని బ్రేక్ చేయడానికి 100 ఏళ్ళు పడుతుంది. కానీ మన దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే పాకిస్తాన్ కానీ చైనా కానీ పంపే అత్యంత రహస్యమైన పాస్వర్డ్లను, మిలిటరీ కమ్యూనికేషన్లను మనం నిమిషాల్లో క్రాక్ చేసేవచ్చు. అంటే వాళ్ళు అక్కడ బటన్ నొక్కక ముందే వాళ్ళ ప్లాన్ ఏంటో మన టేబుల్ మీద ప్రింట్అవుట్ ఉంటుంది. ఇది ఎంత పెద్ద అడ్వాంటేజ్ అంటే శత్రువు మనసులో మాటను మనం చదివేసినట్టే. అలాగే మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా అవుతుందంటే ప్రపంచంలో ఏ హ్యాకర్ కూడా దాన్ని టచ్ చేయలేడు. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనే టెక్నాలజీ ద్వారా మన డేటాని ఎవరైనా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ డేటా దానంతటది నాశనం అయిపోతుంది తప్ప శత్రువు చేతికి చిక్కదు. మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో చూసినట్టు అనమాట. రెండోది, సిమ్యులేషన్. మీకు గుర్తుందా, మనం అణుబాంబు తయారు చేశాక దాన్ని టెస్ట్ చేయడానికి పోఖ్రాన్లో పేల్చాల్సి వచ్చింది. దానివల్ల ప్రపంచం మొత్తం మన మీద ఆంక్షలు విధించింది, గొడవ చేసింది.
కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్లు వచ్చాక మనం రియల్గా బాంబులు పేల్చాల్సిన అవసరం లేదు. ల్యాబ్లో కూర్చునే కంప్యూటర్ స్క్రీన్ మీదే 100% ఖచ్చితత్వంతో ఒక అణు విస్ఫోటనం జరిగితే ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎంత దూరం ఉంటుంది, ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది టెస్ట్ చేయొచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, వేల కోట్లు ఆదా అవుతాయి. పైగా ఏ దేశం మనల్ని ఏంటి బాంబులు పేలుస్తున్నారు అని అడగలేదు. అంతేకాకుండా హైపర్సోనిక్ క్షిపణులు గాలిలో ఎలా వెళ్తాయి, కొత్త ఫైటర్ జెట్స్ డిజైన్ ఎలా ఉండాలి అనేది చాలా ఈజీగా డిసైడ్ చేయొచ్చు. అంటే మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఇది జెట్ స్పీడ్ ఇస్తుంది. మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ హవా నడుస్తుంది. ఫ్యూచర్ వార్స్లో మనుషులు బోర్డర్కి వెళ్ళరు, రోబోలు డ్రోన్లే వెళ్తాయి. వాటిని కంట్రోల్ చేయడానికి సూపర్ ఫాస్ట్ బ్రెయిన్ కావాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఆ బ్రెయిన్లా పనిచేస్తుంది. యుద్ధం జరిగేటప్పుడు క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. మనిషి అయితే టెన్షన్ పడతాడు, తప్పు చేస్తాడు. కానీ ఈ సిస్టమ్ కొన్ని లక్షల ఆప్షన్స్ని పరిశీలించి బెస్ట్ అటాక్ ప్లాన్ ఏంటో క్షణాల్లో డిసైడ్ చేస్తుంది. అలాగే చైనా వాళ్ళు మన పవర్ గ్రిడ్ల మీద, బ్యాంకుల మీద, రైల్వే సిస్టమ్స్ మీద సైబర్ దాడులు చేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. మన దగ్గర క్వాంటమ్ సెక్యూరిటీ ఉంటే అది ఒక డిజిటల్ ఐరన్ డోమ్లా మారిపోతుంది. ఏ వైరస్ వచ్చినా, ఏ మాల్వేర్ వచ్చినా అది మన సిస్టంలోకి ఎంటర్ అవ్వకముందే గాలిలోనే లేపేస్తుంది. ఇదంతా కేవలం యుద్ధం కోసమేనా అంటే కాదు, సామాన్యుడి జీవితంలో కూడా ఇది పెద్ద మార్పు తెస్తుంది. మెడిసిన్ ఫీల్డ్లో ఇది ఒక విప్లవం. ఇప్పుడు ఒక కొత్త మందు కనిపెట్టాలంటే 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది, ఎన్నో ప్రయోగాలు చేయాలి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ మాలిక్యులర్ లెవెల్లో క్యాలిక్యులేషన్స్ చేసి క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు కూడా త్వరగా మందులు కనిపెట్టగలవు. అలాగే వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలవు. ఇప్పుడు మన వెదర్ రిపోర్ట్లు అప్పుడప్పుడు చెప్పలేం బాబాయ్ అన్నట్టుంటాయి కదా. కానీ ఈ టెక్నాలజీ వస్తే రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాన పడుతుంది అంటే ఖచ్చితంగా పడుతుంది. దీనివల్ల మన రైతన్నలకు చాలా ఉపయోగం ఉంటుంది. కొత్త మెటీరియల్స్ కనిపెట్టడం, ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన సూపర్ బ్యాటరీలను తయారు చేయడం, ఇలా ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మన ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ముందు చూపు లేకపోతే ముప్పు తప్పదు అని మన మోడీ గారికి బాగా తెలుసు. అందుకే 2021 బడ్జెట్లోనే నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ కింద ఏకంగా 8,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది చిన్న మొత్తం కాదు. ప్రభుత్వం ఈ టెక్నాలజీని ఎంత సీరియస్గా తీసుకుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని మోవ్లో ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ ఒక క్వాంటమ్ ల్యాబ్ను, ఏఐ సెంటర్ను స్టార్ట్ చేశారు. అంటే చైనాని బోర్డర్లోనే కాదు, టెక్నాలజీలో కూడా ఢీ కొట్టడానికి మన సైన్యం రెడీ అయిపోయిందనమాట. పూణేలో ఉన్న డిఫెన్స్ ఇన్స్టిట్యూట్, ఇతర రీసెర్చ్ సెంటర్స్ రాత్రింబవళ్ళు దీని మీదే పనిచేస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎస్సిఆర్ లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లోని సైంటిస్టులు, ప్రొఫెసర్లు ఈ మిషన్లో భాగమయ్యారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే టాటా డిఆర్డిఓ కలయిక ఎందుకు ఇంత స్పెషల్? ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిస్తే వచ్చే అవుట్పుట్ వేరే రేంజ్లో ఉంటుంది. టాటాకి ఉన్న నమ్మకం, డిఆర్డిఓకి ఉన్న నాలెడ్జ్ కలిస్తే బంగారానికి సువాసన అబ్బినట్టుంటుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ గూగుల్, ఐబిఎం లాంటి అమెరికన్ కంపెనీల చేతిలోనే ఉంది. వాళ్ళెవరికి ఈ టెక్నాలజీని అంత ఈజీగా ఇవ్వరు. అందుకే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇప్పుడు భారత్ చేస్తున్న ప్రయత్నం ఇదే. ఒకవేళ మనం ఇందులో సక్సెస్ అయితే డేటా ప్రాసెసింగ్లో మనం ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతాం. ఎవరి దగ్గర డేటా ఉంటుందో, ఎవరి దగ్గర ఆ డేటాని ప్రాసెస్ చేసే పవర్ ఉంటుందో వాళ్ళే రేపటి ప్రపంచాన్ని శాసిస్తారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సైంటిస్టులు క్యూబిట్స్ని డిజైన్ చేయడంలో చాలా ప్రోగ్రెస్ సాధించారు. ఇది పూర్తయితే మన రక్షణ వ్యవస్థ గురించి మనం బెంగ పెట్టుకోవాల్సిన పనే లేదు. చైనా వాడు ఎంత ఎగిరెగిరి పడినా వాడి సీక్రెట్స్ అన్నీ మన చేతిలో ఉంటాయి. అలాగే మన ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకింగ్ అన్నీ సేఫ్గా ఉంటాయి. ఈ రోజుల్లో యుద్ధం గెలవాలంటే కత్తి కటారీ అక్కర్లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. ఆ ఇన్ఫర్మేషన్ని ఇచ్చే దమ్ము ఈ క్వాంటమ్ కంప్యూటర్కి ఉంది. చివరిగా చెప్పాలంటే ఇది ఒక కొత్త భారతదేశం. ఒకప్పుడు టెక్నాలజీ కోసం వేరే దేశాల వైపు దీనంగా చూసేవాళ్ళం. అన్న కాస్త ఆ టెక్నాలజీ ఇవ్వరా ప్లీజ్ అని అడుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మనమే టెక్నాలజీని క్రియేట్ చేస్తున్నాం. అవసరమైతే నలుగురికి ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నాం. టాటా డిఆర్డిఓ చేస్తున్న ఈ కృషి వల్ల దేశం సురక్షితంగా ఉండడమే కాదు, స్వయం సమృద్ధిని కూడా సాధిస్తుంది. కష్టే ఫలి అంటారు కదా, మన సైంటిస్టులు పడుతున్న కష్టానికి త్వరలోనే ఫలితం దక్కబోతుంది. ఈ క్వాంటమ్ విప్లవంలో భారత్ ఖచ్చితంగా సూపర్ పవర్ అవుతుంది. మరి మీరేమంటారు? ఇలాంటి క్రిటికల్ టెక్నాలజీస్లో ప్రైవేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయడం మంచిదేనా? దీనివల్ల
మనం చైనాని వెనక్కి నెట్టగలమా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్, జై భారత్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.